హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఇవన్నీ కూడా మనకు టోటల్గా టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకొని చేసినటువంటి బిట్స్ మాత్రమే. సో మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రాక్టీస్ బిట్స్, అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వచ్చేసి యూట్యూబ్లో మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసి మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూడొచ్చండి. సో ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి చూస్ ద అప్రోప్రియేట్ మీనింగ్ ఫర్ ద ఫ్రేజెస్ గివెన్ బిలో. హియర్ అప్హిల్ టాస్క్ మీన్స్ అనేసి ఇచ్చారండి. టు నెగ్లెక్ట్ వర్క్ ఎట్ హోమ్ అండ్ లుక్ ఆఫ్టర్ ఆఫీస్ వర్క్ ఈజ్ అన్ అప్హిల్ టాస్క్ ఫర్ ఏ ఉమెన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి హై క్వాలిటీ వర్క్, ఆప్షన్ 2 ఏ డిఫికల్ట్ జాబ్, ఆప్షన్ 3 వర్కింగ్ ఆన్ ఏ హిల్, ఆప్షన్ 4 వెరీ నార్మల్ వర్క్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్ హిల్ టాస్క్ మీన్స్ అనేసి ఇచ్చారండి. అప్రాప్రియేట్ మీనింగ్ ఫర్ ద ఫ్రేజ్. అప్ హిల్ టాస్క్ అనే దానికి మనము ఇంకొక ఫ్రేజ్ అయితే చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ డిఫికల్ట్ టాస్క్ అండి. అప్ హిల్ టాస్క్ అంటే ఏ డిఫికల్ట్ టాస్క్, చాలా కష్టమైన పని. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఐ క్లైంబ్డ్ అప్, వాట్ ఈస్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. అప్ అనేది మనకు ఏ పార్ట్ అనేది అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వెర్బ్, ఆప్షన్ 2 ప్రపోజిషన్, ఆప్షన్ 3 కంజంక్షన్, ఆప్షన్ 4 అడ్వర్బ్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అప్ అనేది ఏంటండి, అడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ అప్ అనేది మనకు అడ్వర్బ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ బికాస్ టుమారో వీ హ్యావ్ ఏ మ్యాచ్ అనేసి ఇచ్చారండి. ఈ సెంటెన్స్ ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది మేక్ ఏ రిక్వెస్ట్, ఆప్షన్ 2 ఎక్స్ప్రెస్ ద ప్రొహిబిషన్, ఆప్షన్ 3 ఎక్స్ప్రెస్ ద నెసెసిటీ ఆర్ కంపల్షన్, ఆప్షన్ 4 ఆస్క్ ద పర్మిషన్ అనేసి ఇచ్చారండి. సో మనకు ఇక్కడ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ బికాస్ టుమారో వీ హ్యావ్ ఏ మ్యాచ్. ఇక్కడ వచ్చేసి నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చెయ్యాలి, ఎందుకంటే నాకు టుమారో మ్యాచ్ ఉంది అనేసి అర్థమండి ఈ సెంటెన్స్కి. సో ఇక్కడ మనకు హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ హ్యాడ్ టు కానీ వచ్చిందే అనుకోండి, అది వచ్చేసి మనము కంపల్సరీగా చేయవలసినటువంటి పనిని తెలియజేస్తుంది అనమాట. సో అది మనకు ఏమవుతుందండి, ఎక్స్ప్రెస్ ద నెసెసిటీ ఆర్ కంపల్షన్ అనేసి అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి, ఎక్స్ప్రెస్ ద నెసెసిటీ ఆర్ కంపల్షన్, ఖచ్చితంగా చేయవలసిన పనిని తెలుపుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గణేష్ ఆల్వేస్ క్యారీస్ డాష్ అంబ్రిల్లా విత్ హిమ్ అనేసి ఇచ్చారండి. ఆర్టికల్కి సంబంధించిన క్వశ్చను. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ది ఏ, ఆప్షన్ 2 యాన్, ఆప్షన్ 3 ద, ఆప్షన్ 4 నో ఆర్టికల్ అనేసి ఇచ్చారండి. గణేష్ ఆల్వేస్ క్యారీస్ డాష్ అంబ్రిల్లా విత్ హిమ్. సో ఇక్కడ మనకు అంబ్రిల్లా అనేది మనకు వొవెల్ సౌండ్ కదండి, ఏఈఐఓయు వీటికి వచ్చేసి మనకు యాన్ అనేటటువంటిది వాడతామండి. ఏ ఆర్టికల్ వాడతాము, యాన్ అనే ఆర్టికల్ని వాడతాము. వొవెల్ సౌండ్ అనేది వస్తే మనము దానికి ముందు యాన్ అనే ఆర్టికల్ని యూస్ చేస్తాము. సో మనకు ఏమవుతుందండి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. దే ఆర్ విత్ దేర్ పేరెంట్స్, దే లీవ్ డాష్ కొండపాలెం ఏ స్మాల్ విలేజ్ డాష్ ప్రకాశం డిస్టిక్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఆన్ ఎట్, ఆప్షన్ 2 ఎట్ ఇన్, ఆప్షన్ 3 ఆన్ ఇన్, ఆప్షన్ 4 ఇన్ ఆన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విలేజెస్, ఇక్కడ మనకు కొండపాలయానికి ముందు మనకు ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయితే ఇచ్చారు కదా. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైనా విలేజెస్ అంటే మనకు చిన్న ప్రదేశాలకు ముందు మనము ఏది వాడతాము, ఎట్ అనేది యూజ్ చేస్తామండి. అలాగే ఇక్కడ ప్రకాశం డిస్టిక్ అనేసి ఇచ్చారు కదా,
సో ప్రకాశం డిస్టిక్ అంటే ఒక నగరం కాబట్టి దీనికి మనము ఒక డిస్టిక్ నేమ్ కాబట్టి దీనికి ముందు మనము ఏం రాస్తాము, ఇన్ అనేది యూస్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి విలేజెస్ చిన్న చిన్న ప్రదేశాలకు ముందు ఎట్ అనేది, అలాగే మనకు పెద్ద ప్రదేశాలకు సంబంధించి ఇన్ అనేటటువంటి ఆర్టికల్ని వాడతామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దే ఆర్ విత్ దేర్ పేరెంట్స్, దే లివ్ ఎట్ కొండపాలెం, ఏ స్మాల్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్టిక్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యాజ్ హీ బిగాన్ స్ప్రింటింగ్ డౌన్ ద రన్ అవే, సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్ ఎట్ ఫెమిలియర్. వాట్ ఈస్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ కాల్డ్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు యాజ్ హీ బిగాన్ స్ప్రింటింగ్ డౌన్ ద రన్ అవే, సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్ ఎట్ ఫెమిలియర్ అనేసి ఇచ్చారు కదా. దీంట్లో యాజ్ హీ బిగాన్ స్ప్రింటింగ్ డౌన్ ద రన్ అవే అనేసి ఇచ్చారు. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ మెయిన్ క్లాజా, లేకపోతే అడ్వర్బియల్ క్లాజ్ ఆర్ నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజా అనేసి అడుగుతున్నారండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది, ఇక్కడ మనకు యాజ్ అనేది మనకు ఒక అడ్వర్బ్ అండి. యాజ్ అనేది అడ్వర్బ్ కాబట్టి అడ్వర్బ్తో ఫామ్ అయింది కాబట్టి ఈ సెంటెన్స్ మనకు ఏమవుతుంది, అడ్వర్బియల్ క్లాజ్ అవుతుందండి. ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏమవుతుంది, అడ్వర్బియల్ క్లాజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్స్ ఈజ్ యూజ్డ్ టు మేక్ అపియర్ యాజ్ అన్ ఆపోజిట్ వర్డ్ అనేసి ఇచ్చారండి. అపియర్కి మనకు ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందండి, డిసపియర్ అవుతుంది. ఆపోజిట్ వర్డ్ ఏంటిది, డిస్అపియర్. సో దీంట్లో మనకు ప్రిఫిక్స్ ఏమవుతుందండి, డిస్ అనేది అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్స్ ఈజ్ యూజ్డ్ టు మేక్ అపియర్ యాజ్ అన్ ఆపోజిట్ వర్డ్ అనేసి ఇచ్చారండి. అపియర్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, డిస్అపియర్. దీంట్లో మనకు ప్రిఫిక్స్ ఏమవుతుంది, డిస్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఆర్ ద అండర్లైన్ వర్డ్స్ కాల్డ్ అనేసి ఇచ్చారు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి రాణి ఈజ్ ఏ గర్ల్, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఆప్షన్ బి వచ్చేసి శ్యామ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. నెక్స్ట్ కమల, విమల అండ్ అను ఆర్ స్టూడెంట్స్, దే ఆర్ స్టూడెంట్స్. గణేష్ అండ్ ఐ వెంట్ టు ద మూవీ, వీ వెంట్ టు ద మూవీ అనేసి ఇచ్చారు. ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ చూసుకున్నట్లయితే ఈజ్, హీ, దే, వి అనేది మనకు నౌనా లేకపోతే ప్రనౌన్సా, వెర్బ్సా, అడ్వర్బ్సా అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని మనము ప్రనౌన్స్ అంటామండి. వీటిని ఏమంటాము, ప్రనౌన్స్ అనేసి చెప్తాము. ప్రనౌన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ షీ కానీ, హీ, దే, వి ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, ప్రనౌన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పర్సనల్ ప్రొనౌన్స్ అయితే అండి, పర్సనల్ ప్రొనౌన్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 9th క్వశ్చను. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ లో ర్యాంక్స్ ఇన్ ద ఎగ్జామ్స్ డాష్ ద టీచర్ అరేంజ్డ్ ద సిరీస్ ఆఫ్ రెమెడియల్ క్లాసెస్ అనేసి ఇచ్చారు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సో దట్, ఆప్షన్ 2 వేరాస్, ఆప్షన్ 3 కాన్సిక్వెంట్లీ, ఆప్షన్ 4 హవెవర్. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి మనకు, సో దట్ అవుతుందండి. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ లో ర్యాంక్స్ ఇన్ ద ఎగ్జామ్స్. సో దట్ అంటే వాళ్ళు లో ర్యాంక్స్ తెచ్చుకున్నారు కాబట్టి అనేదానికి మనకి ఏమవుతుంది, సో దట్ అనేది వస్తుందండి. సో దట్ ద టీచర్ అరేంజ్ ద సిరీస్ ఆఫ్ రెమెడియల్ క్లాసెస్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెన్ సెంటెన్స్ డూ యూ సే వెన్ యూ రిసీవ్ సంథింగ్. మనము ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్నప్పుడు ఏవైనా మనము ఏ సెంటెన్స్ని చెప్తాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వుడ్ యూ లైక్ సమ్ కేక్, ఆప్షన్ 2 కెన్ యూ పాస్ మీ మిల్క్ ప్లీజ్, ఆప్షన్ 3 ఐ డిడ్ నాట్ వాంట్ ఇట్, ఆప్షన్ 4 థ్యాంక్ యూ అనేసి ఇచ్చారండి. సో మనం ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా తీసుకున్నప్పుడు మనం ఏ సెంటెన్స్ చెప్తాము, థ్యాంక్ యూ అనేసి చెప్తామండి. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. వాట్ విల్ బి దేర్ ఇన్ లెటర్ హెడ్డింగ్ అనేసి ఇచ్చారండి. వాట్ విల్ బి దేర్ ఇన్ లెటర్ హెడ్డింగ్. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రైటర్స్ అడ్రస్, ఆప్షన్ 2 రిసీవర్స్ అడ్రస్, ఆప్షన్ 3
రైటర్స్ అడ్రస్ అలాగే డేట్, నెక్స్ట్ రిసీవర్ అడ్రస్ అండ్ డేట్ అనేసి ఇచ్చారండి. సో మనము వాట్ విల్ బి దేర్ ఇన్ ద లెటర్ హెడ్డింగ్. లెటర్ హెడ్డింగ్లో వచ్చేసి మనకు ఏముంటుందండి, రైటర్స్ యొక్క అడ్రస్ డేటు ఉంటుందన్నమాట. హెడ్డింగ్ లెటర్ యొక్క హెడ్డింగ్లో రైటర్స్ యొక్క అడ్రస్ డేటు ఉంటుంది. లెటర్ రైటింగ్కి సంబంధించి మనం కంపల్సరీగా ప్రతి ఒక్కటి నేర్చుకోండి. ఫస్ట్ లెటర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి రాస్తాం అనేది కంపల్సరీ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అన్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి తెలుగు, ఆప్షన్ 2 తమిళ్, ఆప్షన్ 3 బెంగాలీ, ఆప్షన్ 4 ఇంగ్లీష్ అనేసి ఇచ్చారండి. ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అన్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. సో ఏ లాంగ్వేజ్ అండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ పెట్టి చూద్దాము. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనేసి ఇచ్చారు. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆర్బిటరీనెస్, ఆప్షన్ 2 సిస్టమాటిసిటీ, ఆప్షన్ 3 క్రియేటివ్నెస్, ఆప్షన్ 4 కలర్ఫుల్నెస్ అనేసి ఇచ్చారండి. సో మనకు ఫ్యూచర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఆర్బిటరీనెస్ ఉండాలి, అలాగే సిస్టమాటిసిటీ ఉండాలి, దాంట్లో క్రియేటివ్నెస్ కూడా ఉండాలండి కంపల్సరీగా. ఫ్యూచర్ ఆఫ్ ద లెర్నింగ్స్లో మనకు ఏమేమి ఉండాలి, క్రియేటివ్నెస్, సిస్టమాటిసిటీ ఉండాలి, ఆర్బిటరీనెస్ ఉండాలి. సో ఉండకూడదు ఏంటి, కలర్ఫుల్నెస్ అనేది మనకు ఉండడం అవసరం లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీనికి ఆప్షన్ 4. ఈడ ఏమి అడిగారు, నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఏమవుతుంది, కలర్ఫుల్నెస్. నెక్స్ట్ పెట్టి చూద్దాము. ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ టు గైడ్ ద స్టూడెంట్స్. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ రూల్స్ టు ఎగ్జాంపుల్స్, ఆప్షన్ 2 ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ టు రూల్స్, ఆప్షన్ 3 టు అండర్స్టాండ్ కాన్సెప్ట్స్, ఆప్షన్ 4 టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్. ఇండక్టివ్ మెథడ్ అండి. ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ టు గైడ్ ద స్టూడెంట్స్. ఎలా గైడ్ చేస్తుంది ఈ ఇండక్టివ్ మెథడ్, ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అండి. ఆప్షన్ 2 ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ టు రూల్స్. నెక్స్ట్ పెట్టి చూద్దాము. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ ఈజ్. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి vocabulary teaching is a quick and economic, ఆప్షన్ 2 word is the unit of speech, ఆప్షన్ 3 grammar can be taught easily and effectively, ఆప్షన్ 4 sentence is the unit of speech అనేసి ఇచ్చారండి. ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ ఈజ్, డైరెక్ట్ మెథడ్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏది, సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ అండి. సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు డైరెక్ట్ మెథడ్ యొక్క ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇది వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.